చాలా బిజీగా ఉన్న రోజును ఊహించుకోండి. మీరు అలసిపోయి ఉండవచ్చు, కొద్దిగా తలనొప్పి కూడా ఉండవచ్చు. ఇది స్ట్రెస్ లేదా అలసట కావచ్చని మీరు అనుకోవచ్చు, కానీ ఇది వాస్తవానికి సైలెంట్ డిహైడ్రేషన్ కావచ్చు. హాయ్, నేను డాక్టర్ సి సురేష్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్. ఈ వీడియోలో డీహైడ్రేషన్ మరియు సైలెంట్ డిహైడ్రేషన్ మధ్య తేడా ఎలా అర్థం చేసుకోవాలో నేను చెప్తాను. ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ డీహైడ్రేషన్ ఎలా అధిగమించాలో కూడా మీకు వివరిస్తాను. డీహైడ్రేషన్ అనేది మనందరికీ తెలిసిందే, కానీ సైలెంట్ డీహైడ్రేషన్ మనం తెలుసుకోలేము. ముందుగా ప్రాథమిక అంశాలతో ప్రారంభిద్దాం. శరీరంలో మనం తీసుకునే నీళ్ల కంటే బయటకు వెళ్ళే నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు డీహైడ్రేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాంతులు విరోచనాలు అయినప్పుడు, యూరిన్ తగ్గిపోవడము, అట్లా. తర్వాత ఎక్కువగా చెమట పట్టడము, మూత్ర విసర్జన మొదలైనవి కూడా డీహైడ్రేషన్కి సూచకాలు కావచ్చు. డీహైడ్రేషన్ అండ్ సైలెంట్ డీహైడ్రేషన్ ప్రధానంగా వాటిని ఎంత సులభంగా గుర్తవచ్చు అనే దాంట్లో తేడా ఉంటాయి. డీహైడ్రేషన్లో సాధారణంగా వాంతులు విరోచనాలు మొదలైన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే సైలెంట్ డీహైడ్రేషన్లో ఎటువంటి లక్షణాలు లేకుండా డైలీ లైఫ్లో జరగవచ్చు. ఒక వ్యక్తికి సైలెంట్ డీహైడ్రేషన్ అయినప్పుడు వారు కొంచెం అలసటగా, నీరసంగా అనిపించడము, తలనొప్పి మొదలైన లక్షణాలు ఉండవచ్చు. లక్షణాలు తీవ్రంగా కనిపించవు, కానీ ఇవి మన దైనందిన జీవితంలో ఉండవచ్చు. డీహైడ్రేషన్ నుండి కోలుకోవడానికి ఎలక్ట్రోలైట్లు మన శరీరంలో భర్తీ చేయడానికి చాలా ముఖ్యం. కండరాలు, నరాల పనితీరు సక్రమంగా మేనేజ్ చేయడానికి అవి చాలా ముఖ్యమైనవి. ఎవరైనా అతిసార లేదా డయేరియా, తల తిరగడము లేదా వాంతులు వంటి లక్షణాలతో డీహైడ్రేషన్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, లేదా WHO రికమెండెడ్ ORSని ఎంచుకోవడం మంచిది. సైలెంట్ డిహైడ్రేషన్ అంటే మీరు రోజు శరీరంలో నుండి నీరు కోల్పోవడం వల్ల మీరు అలసిపోయినట్లు, నీరసంగా అనిపిస్తుంది. మీరు మీ శరీరం నుంచి ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్తో పాటు ఎనర్జీని కూడా కోల్పోతారు. ఈ ఫ్లూయిడ్ సైంటిఫికలీ అవసరమైన ఎలక్ట్రోలైట్స్ మరియు ఎనర్జీ అందిస్తాయి. కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ భర్తీ చేయడంలో సహాయపడతాయి. ఇంకా మీరు త్వరగా కోలుకొని ఎనర్జెటిక్గా ఉంచడానికి సహాయపడతాయి. మీరు బెస్ట్ క్వాలిటీ పొందడానికి తెలిసిన ట్రస్టెడ్ బ్రాండ్స్ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ మాత్రమే తీసుకోండి. డీహైడ్రేషన్ మరియు సైలెంట్ డీహైడ్రేషన్ మధ్య తేడా స్పష్టంగా తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. డీహైడ్రేషన్ అనేది డయేరియా కంటే చాలా ఎక్కువ అని మర్చిపోకండి. హైడ్రేటెడ్ ఉండటం కేవలం నీళ్లు తాగడం మాత్రమే కాదు, మీ శరీరానికి ఎలక్ట్రోలైట్స్ మరియు శక్తిని అందేలా చేయడం ఇది చాలా బాగా పనిచేస్తుంది.